సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం నుంచే సెలవులు ప్రారంభం కావడంతో ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువైంది. అటు బస్సులు, ట్రావెల్స్, ప్రైవేట్ వాహనాలతో టోల్ ప్లాజాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ప్రజలు తరలి వెళ్తూ ఉండటంతో టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోవడంపై తెలంగాణ సర్కారు స్పందించింది. ఈ నెల 13, 16 తేదీల్లో టోల్ ఫీజులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పండగ కోలాహలం పతాక స్థాయికి చేరింది. సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు చేరుకునే వారి సంఖ్య ఈసారి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారాంత సెలవులు కూడా కలిసి రావడంతో పండగ రద్దీ మరింత పెరిగిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి. షెడ్యూల్, స్పెషల్ బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ తాకిడిని రాబడిగా మార్చుకోవడానికి ఆర్టీసీ, రైల్వేలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు ఓవర్ డ్యూటీలు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు. ముందుగా నిర్దేశించుకున్న రూట్లలో మాత్రమే కాకుండా అప్పటికప్పుడు డిమాండ్ను బట్టి విభిన్న ప్రాంతాలకు స్పెషల్స్ ను నడపాల్సి వస్తోంది. రిజర్వేషన్ లేకుండానే అప్పటికప్పుడు ప్రయాణికుల డిమాండ్ ఎటుంటే అటు బస్సులను అధికారులు నడుపుతున్నారు. పండుగ ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడిపోయాయి. షెడ్యూల్ రైళ్లలో 2 వారాల కిందటే రిజర్వేషన్ జరిగింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, కాకినాడకు ప్రత్యేకంగా నడుపుతున్న రైళ్లు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని నడుపుతున్న జనసాధారణ రైళ్లు రద్దీగా మారాయి. జనరల్ టికెట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బుకింగ్ కౌంటర్లు రాత్రింబవళ్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. సంక్రాంతి ముందర రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పండుగ కోసం పట్నమే బండి గేరెలు కట్టుకుని పల్లెకు తరలిందా అన్నట్లు రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి శనివారం వాహనాలతో కిటకిటలాడింది. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ ఇంకా తగ్గలేదు. జాతీయ రహదారిపై వాహనాలు చీమల బారులా నడుస్తున్నాయి. యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 6 నుంచే విపరీతమైన రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్, విజయవాడ రహదారిపై పంతంగి వద్ద సగటున 12,000 వాహనాలు రాకపోకలు సాగించేవి. శనివారం ఈ వాహనాల సంఖ్య 50,000 దాటినట్లు టోల్గేట్ నిర్వాహకులు చెబుతున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు వెంట ఉన్న దాబా హోటళ్లకు గిరాకీ ఏర్పడింది. ఇక ప్రయాణికుల రద్దీని గమనించిన ప్రైవేటు వాహనదారులు భారీగా సొమ్ము చేసుకున్నారు. ఆర్టీసీ సైతం అదనపు ఛార్జీల భారాన్ని మోపుతోంది. పల్లె వెలుగు బస్సులకు కూడా ఎక్స్ప్రెస్ గా బోర్డులు తగిలించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ప్రజలు తరలి వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోవడంపై తెలంగాణ సర్కారు స్పందించింది. ఈ నెల 13, 16 తేదీల్లో టోల్ ఫీజులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. టోల్ ఫీజులు రద్దు చేయాలని సీఎస్ ఎస్కే జోషికి అప్పటికప్పుడు నిర్దేశించారు. సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా పండుగకు వెళ్లేందుకు వీలుగా 13న, పండుగ అనంతరం వారంతా తిరిగి వచ్చే అవకాశం ఉండడంతో ఈ నెల 16న టోల్ ఫీజులు రద్దు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు నడుస్తున్న విమానాల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ ఒక్కసారిగా 10% పెరిగింది.
ప్రాంతీయంగా విశాఖ, కడప, తిరుపతి నుంచి కూడా ఇంతే స్థాయిలో ఆక్యుపెన్సీ పెరగడం విశేషం. శుక్ర, శనివారాల్లో అప్పటికప్పుడు టికెట్లు దొరకడం కూడా దుర్లభమైంది. సాధారణ టికెట్లు దొరకకపోవడం వల్ల బిజినెస్ క్లాస్ టికెట్లలో చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారు.